ఫ్రెండ్స్, బొబ్బరి వడియాలు అయితే పెడుతున్నాం. ఇవి అయితే బొబ్బరి పప్పుతో అయితే పెడతాం అనమాట, మన గారెల పప్పుతోనే. సో ఇంకా ఈ సమ్మర్ లో వడియాలు అనేది కంపల్సరీ కదా. అండ్ ఈ వడియాలతో పులుసు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో ఇంకా మా వాళ్ళైతే పొద్దున్నే స్టార్ట్ చేసేసారు. మంచం మీద అయితే ఇట్లా ఒక బెడ్ ఏదైనా క్లాత్ అయితే కాటన్ వేసేసుకొని దాన్ని తడిపి వేసారనమాట. వేసి ఇంకా ఫాస్ట్ గా వడియాలు అయితే పెట్టేస్తున్నారు. ఈ పప్పు వచ్చేసి బొబ్బరి పప్పు అనమాట. బొబ్బరి పప్పు 1.5 kg అండ్ 1/2 kg మినప్పప్పుతో అయితే దాన్ని నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే నీట్ గా వాష్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకున్నారనమాట. సో ఇంకా మిగిలిన పిండితో గారెలు కూడా వేసేసుకోవచ్చు. మేమైతే ఇంకా అలా కొంచెం వడియాలు అయితే పెట్టేసి మిగిలిన అయితే గారెలు వేసుకున్నాం అనమాట. అండ్ ఈ పులుసు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ ఎండకైతే వడియాలు అయితే ఒక్క రోజులో ఎండిపోయాయి అనమాట. ఎండకి వడియాలే కాదు మనం కూడా ఎండిపోయేలాగా ఉన్నాం, అంత ఎండగా అయితే ఉంది బయట అయితే. ఇంకా మిగిలిన పిండితో గారెలు అయితే వేసి, గారెలో అయితే టమాటా చట్నీ అండ్ పెరుగు చట్నీతో